హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మ్యూచువల్ ఫండ్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మాకు తెలిసిన ఒక పర్సన్, వాళ్ళు 10th క్లాస్ చదువుకొని ఉంటారు. వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకు ఒక ఇన్కమ్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఒక 3 lakhs ఉన్నాయి. ఆ 3 lakhsని ఎస్బీఐ బ్యాంక్, ఆ ఊర్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకొని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఫిక్స్ అయ్యారు. భర్త 10th చదువు ఉంటాడు, భార్య 7th 8th దాకా చదువుకొని ఉంటుంది. ఓకే, సో ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళే ముందు నాకు ఒకసారి కాల్ చేశారనమాట. కాల్ చేసి అడిగారు, మా దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెడదాం అనుకుంటున్నాం, సో ఎస్బీఐ బ్యాంక్ బెటరా లేకపోతే పోస్ట్ ఆఫీస్లో పెట్టడం బెటరా అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, సో ఏ పర్పస్ కోసం పెడదాం అనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ కావాలి మీకు అన్నాను నేను. సో వాళ్ళు ఒక 5 years దాకా మాకు ఇప్పుడు అవసరం లేదు, 5 years తర్వాత కొద్దిగా పని ఉంది, ఈ లోపైతే మధ్యలో తీయం మేము వాటిని అని చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఫిక్స్డ్ డిపాజిట్ వద్దు, పోస్ట్ ఆఫీస్ కూడా వద్దు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అంటే 6% ఇస్తున్నారు, మ్యూచువల్ ఫండ్కి వెళ్తే బెటరు. మ్యూచువల్ ఫండ్లో ఒక 5 years అంటున్నారు కదా, 5 years లాకింగ్ చేద్దాం, లాకింగ్ పెట్టేద్దాం. సో 5 years తర్వాత మినిమం ఒక 10 to 12% అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, సో ట్రై చేయండి అని చెప్పాను నేను. అయితే ఇది ఇప్పుడు నాకు బ్యాంక్లో పెట్టినట్టయితే నేను ఎవ్రీ ఇయర్కి ఒకసారి పోయి ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకుంటా, మరి ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే అవి అసలు ఎంత పెరుగుతున్నాయి ఎంత తగ్గుతున్నాయి నాకు ఎట్లా తెలుస్తుంది అని అతను అడిగాడు. సో అప్పుడు నేనేం చెప్పానంటే, నువ్వు యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రో యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయించా. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇతను దాన్ని ఎలా మానిటరింగ్ చేసుకోవాలో కూడా తెలిసింది అతనికి. ఫస్ట్ 1 year అబ్జర్వ్ చేశారు. అది అతను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు, మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఒక 6 months చూశాడు, ఫోన్ చేసి నువ్వు చెప్పిన ఇన్వెస్ట్మెంట్లు మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఓకే అంటావా అని అడిగాడు. ఏం కాదు, నువ్వు దాన్ని మనం 5 years లాంగ్ టర్మ్ పెట్టాము, మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి, ఏం కాదు అని చెప్పా. తర్వాత 1 yearకి మళ్ళీ ఫోన్ చేశారు. ఈసారి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని, ఇది మనల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళాడు, మనం అసలే చదువుకోని వాళ్ళం, పెద్ద చదువు లేదు, నాలెడ్జ్ లేదు, మనల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళాడు, సో అతనితో ఒకసారి గట్టిగా మాట్లాడండి అని వాళ్ళ మెసేజ్ చెప్పిందంట. అతను ఫోన్ చేశాడు, భలే పని చేసావు బస్ నువ్వు, సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటే కనీసం నాకు ఎంతో కొంత పెరుగుతూ ఉండేది, నువ్వేమో మ్యూచువల్ ఫండ్ అన్నావు, ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనస్లో ఉంది, మైనస్ పోతే పోయింది, నాకు తెలిసి నేను పెట్టిన ఈ 3 లక్షలు కూడా తగ్గిపోయేటట్టున్నాయి, సో నెమ్మదిగా ఈ మొత్తం ఈ ₹1,00,000 కూడా నాకు మిగిలేటట్టు లేవు, ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నేను ఇప్పుడు అవి విత్డ్రా చేసుకుంటాను అని చెప్పాడు. అతనికి ఇంకేమీ సర్ది చెప్పాలో నాకు అర్థం కాలేదు, తీసేస్తా అన్నాడు. లాంగ్ టర్మ్లో అది మంచి రిటర్న్స్ ఇస్తుందని నాకు తెలుసు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇక నువ్వు అవి తీయడానికి లేదు, తీసేవంటే మాత్రం చాలా సఫర్ అవుతావు, ఎందుకంటే అది లాక్ అయిపోయి ఉన్నాయి, నువ్వు బయటకు తీస్తే ఇప్పుడు నీకున్న అమౌంట్లో సగం కూడా రాదు అని చెప్పి భయపెట్టాయి. నేను వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే అది లాంగ్ రన్లో నడుస్తుందని నాకు తెలుసు. ఓకే, సో తర్వాత కొద్దిగా నా మీద సీరియస్ అయ్యారు, ఇలా చేస్తావు అనుకోలే అది ఇది అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. 2nd year నుంచి అది నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అయింది. సో దాదాపుగా 5th yearకి వచ్చేవరకు 14% రిటర్న్స్ తోటి తన ఇన్కమ్ దాదాపుగా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇతను కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుంటే ఒక 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ఇతనికి వడ్డీ అసలు కాకుండా వడ్డీ 1,14,000 వచ్చేది. మ్యూచువల్ ఫండ్లో పెట్టడం వల్ల దాదాపుగా 2,40,000 దాకా రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో జస్ట్ ఒక 1 year 1.5 year అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెద్దగా గ్రోత్ అవ్వలేదు, కానీ తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ మంచి రిటర్న్స్ ఇవ్వగలిగింది లాంగ్ టర్మ్లో. ఆ రిటర్న్స్ చూసిన తర్వాత వాటిని అక్కడే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్నాను, నాకు జరిగిన అనుభవమే ఇది. సో మీరందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో ఎవరో ఒకరు చెప్పారని మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటారు. ఎంత పిచ్ కంపెనీ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎంత పిచ్ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్లో మినిమం రిటర్న్ అయితే ఇస్తుంది. మీరందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ ఇన్వెస్ట్ చేశారు కదా, సో ఖచ్చితంగా అందరికీ రిటర్న్స్ అలా ఇవ్వాలని లేదు. మీరు ఎంచుకున్న ఫండ్ని బట్టి, ఒకవేళ మంచి ఫండ్స్ అయినా సరే ఇలా చాలామందికి జరిగి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్ కనపడాలి. ఒకవేళ ₹1 మైనస్ అయిపోయినా భయపడిపోతారు. మీరు ఎంచుకున్న ఫండ్ మంచిదైనప్పుడు, ఎవరన్నా ఫండ్ మేనేజర్ లేకపోతే తెలిసిన వ్యక్తి దాన్ని రిఫర్ చేసినప్పుడు అది ఖచ్చితంగా కొంచెం కరెక్షన్స్ వస్తాయి మార్కెట్లో. లాంగ్ టర్మ్లో చిన్న చిన్న కరెక్షన్స్, లాంగ్ టర్మ్లో అవన్నీ కరెక్షన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇప్పుడు మీరు ఒక 6 నెలలకే గోల్డ్ కొన్నారనుకోండి, ఒకసారి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు ఇప్పుడు కొన్న రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది మీ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ. అదే మీరు ఒక 20 సంవత్సరాల క్రితం గోల్డ్ కొన్నారు, ఇప్పుడు గోల్డ్ రేట్ చూడండి. అప్పుడు మీరు 5,000కి 10 గ్రాములు కొని ఉంటే ఇప్పుడు 60,000 10 గ్రాములు ఉంది, అవునా? సో లాంగ్ టర్మ్లో ఎంత వాల్యూ పెరిగింది. సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా మంచి ఫండ్ తీసుకోవాలి, ఓకే? లాంగ్ టర్మ్లో రిటర్న్ చూస్తే చాలా బాగా ఉంటుంది. తొందరపడితే ఇమీడియట్గా 6 నెలలకి సంవత్సరానికి ఇమీడియట్గా అద్భుతమైన రిజల్ట్ రావాలని తొందరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మ్యూచువల్ ఫండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఒక 4-5 స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ గోల్ ఉండాలి. దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. పిల్లల మ్యారేజ్ కోసమా, లేకపోతే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమా, లేదా ఇల్లు కొనడానికా, రిటైర్మెంట్కా, లేకపోతే ఏదైనా ఫారెన్ ట్రిప్కి వెళ్ళడానికా, లేకపోతే ఇండియాలో తిరగడానికా, ఏదో ఒకటి. దేనికోసం అనేదో క్లారిటీ ఉండాలి. సో మీకున్న క్లారిటీని బట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లల మ్యారేజ్ ఉంది, సో పిల్లల ఎడ్యుకేషన్ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్కి మీకు టైం తక్కువ ఉంది, 7 years టైం ఉంది. సో రిస్క్ కొద్దిగా ఉన్నా పర్లేదు, అగ్రెసివ్గా వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను మ్యాక్సిమం మీకు నాలెడ్జ్ ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ కేటగిరీస్కి వెళ్ళండి. నాలెడ్జ్ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళండి, ఓకే? ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే ఆటోమేటిక్గా దానికి ఒక సిస్టమ్ రాసి ఉంటుంది, దానికి ఒక ఫార్ములా రాసి ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మన డబ్బులు ఇన్వెస్ట్ అవుతాయి, మధ్యలో ఎవరు ఉండరు, ఓకే? సో కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే ఇండెక్స్లో మల్టీ క్యాప్ నిఫ్టీ నెక్స్ట్ 50కైనా వెళ్ళొచ్చు, నిఫ్టీ నెక్స్ట్ 150కైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇండెక్స్ 250 కంపెనీస్కి వెళ్ళొచ్చు, లేదా ఫ్లెక్సీ క్యాప్కైనా వెళ్ళండి. టైం ఎక్కువ లేదు, కొద్ది రిటర్న్స్ ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకోండి. అవి దాదాపుగా 14 to 18% దాకా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిటైర్మెంట్ కోసం, రిటైర్మెంట్కి మీరు సేఫ్టీ రిటర్న్సే కావాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు ఇండెక్స్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ తీసుకోండి. ఇండెక్స్ ఫండ్స్లో నిఫ్టీ 50, నిఫ్టీలో 50 కంపెనీస్లో పెద్ద కంపెనీల్లో మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. లేదా సెన్సెక్స్లో 30 కంపెనీస్, పెద్ద 30 కంపెనీస్, స్టార్టింగ్లో ఉన్న 30 కంపెనీస్లో మీ పెట్టుబడి వెళ్ళిపోతుంది. సో ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. కొద్దిగంత రీసెర్చ్ చేయండి, సో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, ఎంత రిస్క్ తీసుకోవాలనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్స్ కూడా ఎక్కువ కావాలా తక్కువ కావాలనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ ఏజ్ 50 years, మీరు ఇంకొక 10 years రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మీ ఏజ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, ఇంకా కొద్ది సేఫ్టీ రిటర్న్స్ వచ్చే వాటితో వెళ్ళాలి. మీ ఏజ్ 30 years లేదా 25 years, ఈ టైంలో రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు. ఏమన్నా లాస్ అయిపోయినా రికవరీ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి మీకు కొద్దిగా వయసు ఉంటుంది. లాస్ అవ్వదు లాంగ్ టర్మ్లో, ఫిర్బీ సేఫ్టీ ఉంటుంది. కొద్దిగా రిస్క్ ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ మీ రిటర్న్స్ ఎక్కువ చూస్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిటర్న్స్ తక్కువ వచ్చే చూసుకుంటూ సేఫ్టీగా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్ కాకుండా ఇంకేదన్నా చూసుకున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందనేది చూడాలి. ఎగ్జాంపుల్కి మనకి ఫండ్ మేనేజర్ ఉంటాడు, లేదా ఏఎంసీ కంపెనీ ఉంటుంది. వాళ్ళు మధ్యలో ఉండి మన డబ్బుల్ని పలానా మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో పెడుతూ మన డబ్బుల్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాండిల్ చేసినందుకు వాళ్ళు కొంచెం ఛార్జెస్ ఇస్తారు, ఓకే? సో ఇండెక్స్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో చూడాలి. మ్యాక్సిమం మంచి రిటర్న్స్ ఇస్తూ ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్ చూసుకుంటే మంచిది. థర్డ్ వన్ వచ్చేసి, నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ లాంగ్ రన్లో ఇస్తాయి. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, ఈ ₹1,00,000 మీరు మ్యూచువల్ ఫండ్లో పెడితే పెద్ద రిటర్న్స్ చూడలేరు. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా, మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టినా పెద్ద వేరియేషన్ కనపడదు. 1 yearకి, 3 yearsకి కొంచెం వేరియేషన్ కనపడుతుంది. మీరు గమనించారో లేదో, ఒక 15 yearకి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ 15 yearsకి 1 crore అవుతే 17th yearకి అది 2 crore అయిపోతుంది. 17th కానీ 18th ఇయర్కి అది 2 crore అయిపోతుంది. అంటే ₹1,00,00,000 లంసమ్ అవ్వడానికి అసలు ప్లస్ వడ్డీ క్యుములేట్ అవుతూ ₹1,00,00,000 అవ్వడానికి 15 సంవత్సరాలు పడితే, జస్ట్ అది 2 కోట్లు అవ్వడానికి 18 yearsకి 17 yearsకో 18 yearsకో అది 2 కోట్లు అయిపోతుంది. అంటే ఏంటంటే, ఈ లాంగ్ పెరుగుతున్న కొద్దీ, టైం పెరుగుతున్న కొద్దీ అసలు ప్లస్ వడ్డీ అసలు కన్నా వడ్డీ పెరిగిపోతూ మీకు లాంగ్ రన్లో ఆ వడ్డీ అసలు మొత్తం మీద ఇమీడియట్గా డూప్లికేట్ అవుతుంది. కాబట్టి సో మీకు 16th 17th ఇయర్ ఇంకా పెద్దగా ఇన్కమ్ అవుతుంది. కాబట్టి లాంగ్ రన్లోనే మ్యూచువల్ ఫండ్స్ చాలా బెనిఫిట్ అవుతాయి, షార్ట్ రన్లో అంత రిజల్ట్ చూడలేరు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ ఫండ్ మేనేజర్, ఒకవేళ మీరు యాక్టివ్ ఫండ్లో పెడుతున్నారు, మీ ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు చూడండి, మీ ఏఎంసీ ట్రాక్ రికార్డు చూడండి. సో దాదాపుగా ఒక 5 years నుంచి వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తున్నారు,
ఆ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఆ ఏఎంసీ ఎంత రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది, ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, అతను ఎంత రిటర్న్స్ ఇస్తున్నాడు అనేది మీకు కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే దాంట్లో పెట్టాలా వద్దా అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు నెలకు ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% వస్తుంది అనుకుందాం. 20 years ఇన్వెస్ట్ చేశారు. సో మీకు అది ₹1,00,00,000 అవుతుంది. ఓకే, ఆ ₹1,00,00,000 ఆ రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. ఈ రోజున మీకు 30 లక్షలకి ఏమేమి వస్తాయో సేమ్ ఆ రోజున ₹1,00,00,000 అవి వస్తాయి. అంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం ఆ రోజు ₹1,00,00,000 వాల్యూ జస్ట్ 30 లక్షలే ఈ లెక్క ప్రకారం. దీనికన్నా ఎక్కువ రిటర్న్స్ తీసుకోవాలంటే మీరు చేయాల్సిన ఇంకొక స్టెప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో స్టెప్ అప్ ఎస్ఐపికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, సో ఈ ఇయర్ అంతా 10,000 ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు ఏమైంది, ఒక 6% ఇన్ఫ్లేషన్ పెరిగింది, అంతే కదా. అందుకని నెక్స్ట్ ఇయర్ ఈ 10,000లలో ఇంకొక 600 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ సిప్ స్టార్ట్ చేయండి. అంటే 10,600 ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు ఇంకొక 10%, అంటే దాదాపుగా 11,200 లేదా 300 చేంజ్ వస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ ఒక 6% మీ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా వెళ్ళినప్పుడు దాదాపుగా అది 5,20,00,000 దాకా అవుతుంది. సేమ్ 20 సంవత్సరాలు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ లెక్క ప్రకారం మీ దగ్గర ఈ రోజున 1,50,00,000 ఉంటే ఎంతో, ఆ రోజు 5,20,00,000 మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో జస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ రోజు ₹1,00,00,000 వస్తుంది అనుకుంటాం, కానీ ₹1,00,00,000 ఆ ఖర్చులకు తగ్గట్టు జస్ట్ 30,000తో సమానం. మీరు స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది మీకు మీ అవసరాలకి ఏదైతే ఫ్యూచర్ అవసరాలు, ముఖ్యంగా రిటైర్మెంట్కో ఇంకొక దానికో అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ రాంగా రైటా ఇవన్నీ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. మీకు నాలెడ్జ్ ఉంటే యాక్టివ్ ఫండ్స్కి వెళ్ళండి, ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే ఇండెక్స్ ఫండ్కి వెళ్ళండి. ఓకే, ఇండెక్స్ ఫండ్స్లో హెచ్డిఎఫ్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఏదైనా డైరెక్ట్ గ్రోత్కి వెళ్ళండి, రెగ్యులర్ గ్రోత్కి వెళ్ళకండి. ఓకే, దీనివల్ల మంచి రిటర్న్సే ఉంటాయి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ చూడగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.